హాయ్ అండి. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను స్టార్ట్ చేసిన 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు 9th డే అన్నమాట. మరి ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేనేం తీసుకుంటాననేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇదిగోండి, ఇది నేను మార్నింగ్ 6:30 లోపు తీసుకునే డీటాక్స్ డ్రింక్ అనమాట. దీని పేరు గిర్నారు. ఇది వచ్చేసి మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతుంది. నేను అందులోనే పెట్టాము. ఇది మా వారు నేను ఇద్దరం తీసుకుంటాము. మార్నింగు గ్రీన్ టీ లాగే ఉంటుంది కానీ అంత చేదుగా ఉండదు. ఇవి శాచెట్లే ఉంటాయి. ఒక బాక్స్కి వచ్చేసి 36 శాచెట్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా దాన్ని 250 ml హాట్ వాటర్లో బాగా హీట్గా తాగుతాం మేము. డిప్ చేసుకొని తాగేసేయటమే మార్నింగ్. ఇందులో మనకి చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అందుకే మన హెల్త్కి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మార్నింగ్ మా వారు నేను ఇద్దరం ఇదే తీసుకుంటాము. కాకపోతే ఇందులో రాక్ సాల్ట్ ఉంది. దానివల్ల కొంచెం బీపీ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏమో. బీపీ ఉన్న వాళ్ళైతే కొంచెం చూసుకోండి. ఇక దీని తర్వాత మార్నింగ్ నేను హెర్బల్ లైఫ్ షేక్ తీసుకుంటున్నాను అని చెప్పాను కదా, అది తీసుకుంటాను. అంటే ఇది తీసుకోవడం వలన ఏంటి లాభం అనుకుంటున్నారేమో. ఇందులో మనకి తక్కువ క్యాలరీస్ వస్తాయి ఈ షేక్లో. మళ్ళీ తక్కువ క్యాలరీస్లో మనకి బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ఫైబరు, ప్రోటీను అన్నీ వస్తున్నాయి కదా. అందుకని మార్నింగ్ ఇది తీసుకుంటాను. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేస్తారు. అలా చేయకూడదు. మన బాడీ నైట్ అంతా రిపేర్ చేసుకుంటుంది. అలాంటప్పుడు మార్నింగ్ మన ఆర్గాన్స్కి అన్నిటికీ హెల్దీ ఫుడ్ ఇవ్వాలి కదా. అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ ప్రోటీను, విటమిన్స్, మినరల్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. దీనివలన ఆ రోజంతా కూడా మనం చాలా హుషారుగా హ్యాపీగా ఉంటాం అన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలి అంటే అన్నీ మానేయాల్సిన అవసరం లేదు. మనకి నచ్చినవి తినాలి. కానీ ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కొంచెం సేపు అయినా చేయాలి. అది వాకింగ్ అయినా పర్లేదు. ఒక ½ an hour చేస్తే చాలు, అంతే. తర్వాత ఇదిగోండి వాటర్ వచ్చేసి నా వెయిట్కి నేను తీసుకోవాల్సింది 4.5 లీటర్. అది ఏదైనా సరే లిక్విడ్ 4.5 తీసుకోవాలి. నేను మధ్యాహ్నంలోపు 2 లీటర్స్ వాటర్ కంప్లీట్ చేస్తాను. మళ్ళీ నైట్ పడుకునేలోపు 1.5 కంప్లీట్ చేస్తాను. ఈ మధ్యలో కొంచెం మజ్జిగ చేసుకొని తాగుతాను, మళ్ళీ ఫ్రెష్ తాగుతాను. ఇవన్నీ కూడా లిక్విడ్సే కదా. ఇవన్నీ కలిపి నాకు 4.5 కంటే ఎక్కువే అవుతాయి. కానీ కొంచెం ఈ వర్షాలు పడుతున్నప్పుడు చలికాలంలో వాటర్ సరిగా తీసుకోరు చాలామంది. కానీ అలా చేయకూడదు. వాటరు మన బాడీకి ఎంత కావాలో అంత కంపల్సరిగా తీసుకోవాలి. ఇక 11:30, 12 మధ్యలో ఫ్రెష్ తీసుకుంటాను. ఫ్రెష్ అంటే హెర్బల్ లైఫ్ దాంట్లోనే ఉంటుంది. ఇది లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను నేను. ఇదైతే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఇది 1.5 స్పూన్ వేసుకొని 200 ml హాట్ వాటర్ పోసుకొని తాగేస్తాను. ఇప్పుడు మనకి బాగా వర్షాలు పడుతున్నాయి. ఇంకా ముందు ముందు చలికాలం కూడా వస్తుంది కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోలేము. కానీ అలాంటి టైంలో వేడివేడిగా తాగాలనిపిస్తుంది. అలాంటప్పుడు టీ, కాఫీలు ఎక్కువ తీసుకుంటారు చాలామంది. వాటిల్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి దానివల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అలా ప్రాబ్లమ్స్. అలా కాకుండా ఇప్పుడు దీంట్లో అయితే మనం 200 ml హాట్ వాటర్ తీసుకున్నా కూడా మనకి 4 to 5 క్యాలరీసే వస్తాయి. ఇది మీరు పర్ డేలో 4 to 5 టైమ్స్ తీసుకోవచ్చు. ఇక మధ్యాహ్నం 1:30కి భోజనం చేస్తాను నేను. ఇదిగోండి, ఈరోజు భోజనంలోకి అయితే క్యారెట్, కీరా పెట్టుకుంటాను కదా డైలీ. క్యారెట్ అయిపోయింది, అందుకని కీరా ఉంటే ఇంకా అది కట్ చేసుకున్నాను, అది పెట్టుకున్నాను. ఈరోజు కర్రీ అయితే గోరు చిక్కుడుకాయ చేశాను. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఇది చేశాను. తర్వాత దోసకాయ చట్నీ చేశాను. మా వారికి కొంచెం పులిహోర కావాలంటే లెమన్ వేసి పులిహోర చేశాను. తర్వాత వైట్ రైస్. ఈ 2 కలిపి 300 grams పెట్టుకున్నాను నేను ఈరోజు. ఇక ఈ వీక్ కూడా నేను ఇలానే తిందాం అనుకున్నాను. ఎందుకంటే రిజల్ట్ బాగానే ఉంది. వెయిట్ లాస్ కానీ నాకు ప్రీ డయాబెటిక్
కంట్రోల్ అవ్వడం కానీ అంతా బాగానే ఉంది. అందుకని ఇలానే తింటున్నాను. ఒకవేళ వెయిట్ ఏమన్నా ఆగానంటే వెయిట్ లాస్ అవ్వడం, అప్పుడు మళ్ళీ డైట్ చేంజ్ చేస్తానన్నమాట. భోజనం అయిపోయిన తర్వాత 1 అవర్ అలా బ్రేక్ తీసుకుంటాను. తీసుకొని 2:30, 3 మధ్యలో ఇదిగోండి మజ్జిగ చేసుకుంటాను. ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకొని, కొంచెం ఉప్పు, ఒక హాఫ్ బద్ద నిమ్మ చెక్క పిండుకొని, వాటర్ పోసుకొని బాగా షేక్ చేసుకొని, ఒక టంబ్లర్ నిండా మజ్జిగ తాగేస్తాను. ఇవి తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవరు టీవీ చూడటమో మొబైల్ చూడటమో చూస్తాను. తర్వాత ఇంకా 3:30కి పడుకుంటాను. 4:30 వరకు 1 అవర్ మాత్రం ప్రతిరోజు నేను కంపల్సరీగా పడుకుంటాను. వెయిట్ లాస్ చేయాలి అనుకునే వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోకూడదు, వెయిట్ లాస్లో రిజల్ట్ ఉండదు అని చెప్పేసి అంటారు చాలామంది. నేనైతే మాత్రం 1 అవరు నిద్రపోతాను. అలా అని గంటలు గంటలు నిద్రపోను. 1 అవర్ మాత్రం కంపల్సరీగా నిద్రపోతాను. ఇక 4:30కి లేచిన తర్వాత కొంచెం బట్టలు మడత వేసుకోవటం అవన్నీ చేసుకొని, దాని తర్వాత 5కి మళ్ళీ ఇంకొకసారి ఆ ఫ్రెష్ తీసుకుంటాను. 1.5 స్పూన్ వేసుకొని 200 ml హాట్ వాటర్లో అది తీసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఉండి ఇంకా వాకింగ్ స్టార్ట్ చేస్తాను. థ్రెడ్మిల్ మీద వాకింగ్ చేస్తాను. 35 మినిట్స్ చేస్తాను థ్రెడ్మిల్ మీద. కానీ ఎక్కువసేపు చేయబుద్ధి అవ్వడం లేదు. బయటకు వెళ్తే మనకి టైం అనిపించదు, కానీ దీని మీద నాకు ఎప్పుడైపోతుందా అనిపిస్తుంది. అందుకని 35 మినిట్సే చేస్తున్నాను. ఇంకా దీని తర్వాత థ్రెడ్మిల్కి 2 డంబెల్స్ ఫ్రీగా ఇచ్చారు. వాటితోటి హ్యాండ్స్కి ఎక్సర్సైజ్ చేస్తానన్నమాట. అది ఒక 15 మినిట్స్ చేస్తాను. మొత్తం కలిపి ఒక 45 to 50 మినిట్స్ చేస్తున్నాను డేలో ఎక్సర్సైజ్. ఇంకా ఏమన్నా వెయిట్ లాస్లో అయితే ఇంకొంచెం పెంచుకుంటాను. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకేదైనా చిన్న చిన్న పనులు ఉంటే చూసుకొని ఇంకా నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటాను. కాకపోతే నిన్న కొంచెం బయటకు వెళ్ళాల్సిన పని వచ్చేసి మా వారు నేను బయటకు వెళ్ళాము. ఇంకా వచ్చి ఏం చేస్తారని చెప్పి బయట నుంచే వాళ్ళేమో బిర్యానీ తెచ్చుకున్నారు, బాబు ఈయన. నాకు చపాతీ కావాలంటే ఇంకా చపాతీ తీసుకున్నాము. దీనిలోకి కర్రీ వచ్చేసి ఎగ్ బుజ్జి ఉంటుంది కదా, టమాటా కర్రీలో ఎగ్ పగలగొట్టేస్తారు కదా, ఆ కర్రీ ఉంది. అది తీసుకున్నాం, బాగుంటుందని చెప్పేసి. ఇదిగోండి 2 చపాతీలు కర్రీ పెట్టుకొని తినేసాను. ఈరోజు కొంచెం లేట్ అయింది, 9 దాటింది అనుకుంటా. ఇంకా దీని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆగేసి మళ్ళీ మజ్జిగ చేసుకొని తాగేశాను ఇంట్లో. ఇంకా మేమైతే 10:30 అలా పడుకుంటాం. 10-10:30 మధ్యలోనే పడుకుంటాం. ఎందుకంటే మనం వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పుడు కానీ వేరే ఏదైనా చేసేటప్పుడు కానీ నిద్ర మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో, మంచిగా 6 to 8 అవర్స్ నిద్ర కంపల్సరిగా ఉండాలి ఎవరికైనా. ఈ రోజుల్లో చాలామంది ఫోన్లు చూసుకుంటూ సరిగా నిద్రపోవట్లేదు. నైట్ 12, 1 అలా పడుకుంటున్నారు. అలా పడుకోవడం వలన ఇంకా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అందుకని నేను ఇప్పుడు కంపల్సరీగా 8 అవర్స్ నిద్రపోతున్నాను. దీనివలన నాకు వెయిట్ లాస్ ఉంటుంది, ప్లస్ ప్రీ డయాబెటిక్ కూడా కంట్రోల్ అవుతుంది. మరి ఇవ్వండి నేను 9th డే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకున్న ఫుడ్ ఐటమ్స్. మరి రేపు అంటే 10th డే నేను ఏమేమి తీసుకుంటాననేది రేపటి వీడియోలో మీకు షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.